అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి, అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి స్మగ్లర్తో, నేర చరిత్రలతో ఉన్న వ్యక్తులతో సావాసం. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ ఏదైతే ఈ ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్కి సంబంధించినటువంటి సిరీస్ ఏదైతే ఉందో అది ఒరిజినల్గా కథ ఉడుమల సుధాకర్ రెడ్డి అని జర్నలిస్ట్. ఒకప్పుడు విజయవాడ దక్కన్ క్రాంతి, ఒకప్పుడు ఈనాడులో థర్డ్ పేజీ కాలమ్స్ రాసేవాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఇంగ్లీష్ పేపర్కి బ్యూరో చీఫ్గా చేస్తున్నాడు. తను ఓపెన్గా నిన్న ప్రెస్ పేపర్ పాపం దీంట్లో స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఫేస్బుక్లో. గంగిరెడ్డి జగన్ అనుచరుడే అని మధ్యలో ఇంక్లూడ్ చేశారు. నేను చేసిన పరిశోధనలో గంగిరెడ్డి నేరస్తుడని చెప్పాను తప్పించి జగన్కు ఉందని నేనేం చెప్పలేదు. అసలు నా పరిశోధనలో జగన్కి సంబంధం ఉందని నాకు తెలియదు, అట్లాంటిదేం బయటపడలేదు అన్నటువంటి రాసుకొచ్చాడు. కానీ అతని స్టోరీనే వీళ్ళ మధ్యలో ఇంక్లూడ్ చేసేస్తారు. దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తుంటారు. జగన్ అనేటటువంటి వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్, అలా కుటుంబ క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకా ఎంతగా చేయగలిగితే ఇచ్చేస్తారు. దీని గురించి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది.